దీనితో పాటు ఒకసారి నిన్న కిషన్ రెడ్డి స్పోర్ట్స్ గురించి మాట్లాడిండు. ఆ విషయం మీద మాట్లాడదాం. ఎందుకనంటే ఈరోజు పార్టీలకు అతీతంగా క్రీడా రంగం మీద మాట్లాడిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే 2012 ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి వచ్చిన మెడల్స్ కేవలం 6. ఆ తర్వాత 2016లో 2 మెడల్స్ మాత్రమే వచ్చినాయి. 2021లో 7 వచ్చినాయి. అది ఇప్పటివరకు ఏంటంటే ఆల్ టైమ్ బెస్ట్ అన్నమాట. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో ఒక 5 మెడల్స్ వచ్చినాయి. ఆ 5 మెడల్స్ ఏ స్టాండింగ్ మన ర్యాంకింగ్ ఎంత అంటే 71st. క్రీడా రంగానికి మన భారతదేశంలో ఎట్లాంటి ప్రాముఖ్యత ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం 4,500 కోట్లు మాత్రమే క్రీడా రంగానికి కేటాయిస్తుంది. ఖేలో ఇండియా, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఈ విభిన్న అథారిటీలకి కేవలం 4,500 కేటాయించడం ద్వారా క్రీడా రంగం అనేది చాలా బలహీనంగా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటే సిగ్గుచేటది. పూర్తిగా నెగ్లెక్ట్ చేసినాయి. ఈరోజు ఏ ఒక్క గ్రామంలోనైనా గ్రౌండ్ ఉందా? గేమ్స్ ఆడుకోవడానికి, స్పోర్ట్స్ ఆడుకోవడానికి 50% కాదు 70% విలేజెస్లో గ్రౌండ్స్ ఉండవు. 70% స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండవు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఉండవు. స్పోర్ట్స్ ఆడిటోరియంస్ ఉండవు. ఇండోర్ గేమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉండవు. అథారిటీలు ఉంటాయి. ప్రతి గేమ్కి ఒక కమిటీ ఉంటుంది. ఫుట్బాల్ కానించి బేస్బాల్ వరకు, క్రికెట్ కానించి ఖోఖో వరకు ప్రతి గేమ్కి, ప్రతి స్పోర్ట్కి కమిటీ ఉంటుంది. కానీ ఆ కమిటీలు సమర్థవంతంగా పనిచేయవు. నిపుణులని, సమర్థవంతులు అయిన యువకులను గుర్తించి క్రీడారంగంలోకి తీసుకొచ్చి భారతదేశానికి మెడల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యవు. ఎంతసేపు ఉన్నా ఆ వచ్చిన నిధుల నుంచి పర్సంటేజీలు తీసుకోవాలి, అధికారులు లబ్ధి పొందాలి. ఇట్లనే నడుస్తున్నది ఈరోజు దేశంలో ఉన్న క్రీడా రంగం. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ప్రపంచం 2 విషయాలను గుర్తుపెట్టుకుంటుంది. యుద్ధం చేస్తే ఏ దేశం గెలిచింది, ఆట ఆడితే ఏ దేశం గెలిచింది. కాబట్టి ఆటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పిన భాషలోనే చెప్పాలంటే భగవద్గీత చదివే విద్యార్థి కంటే కూడా ఫుట్బాల్ గేమ్స్ ఆడే విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకంటాడంటే ఒక స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ తోటి ఈక్వల్. నీ శరీరం దృఢంగా ఉంటే మైండ్ చాలా దృఢంగా పనిచేస్తుంది. నువ్వు గ్రౌండ్లో 1 గంట 2 గంటలు ఆడొస్తే ఒక అర్ధ గంట చదివితే భగవద్గీత కూడా నీకు అర్థమవుతుంది. శరీరానికి ఫిట్నెస్ అవసరం, గేమ్స్ అవసరం. ఈరోజు గేమ్స్కి ప్రియారిటీ ఇస్తే ప్రపంచంలో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటాం. ఈరోజు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిస్తే నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంటుంది, ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది. ఈ సోవి ఎందుకు ఈరోజు ప్రభుత్వాలకు లేదు? ప్రభుత్వాలు యువకులని యుద్ధానికి సంసిద్ధం చేయకుండా యుద్ధానికి పంపుతున్నాయి కాబట్టే ఓడిపోతున్నారని చాలా బహిరంగంగా మనకు అర్థమవుతున్నది. ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారతదేశం ఈరోజు హాకీలో ఎందుకు తడబడుతున్నది? ఇప్పటి వరకు హాకీ చరిత్రలో 9 మెడల్స్ వచ్చిన ఏకైక దేశం భారతదేశం. ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు 7 పథకాలు వచ్చినాయి. గోల్డ్ మెడల్స్ 6 మెడల్స్ వచ్చినాయి. రీసెంట్గా ఒక్కసారి మన బ్రాంజ్ వచ్చింది. అయితే మళ్ళీ ఒకసారి దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. హాకీని ఎంకరేజ్ చేయాలి, ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయాలి. కేవలం క్రికెట్ని పట్టించుకుంటాం, క్రికెట్ మీదనే ఆ స్పోర్ట్స్ని నడుపుతాం అంటే కష్టం. ఈరోజు ఫుట్బాల్, ఇండోర్ గేమ్స్, హాకీ, కబడ్డీ అన్ని గేమ్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. మహిళలకు ప్రియారిటీ ఇవ్వాలి. ప్రతి ఒక్క స్టేట్స్లో ఆడిటోరియంస్ కట్టాలి, స్టేడియంస్ కట్టాలి, నిధులు ఎక్కువ కేటాయించాలి. ఆ 4,500 కోట్లు అయితే సరిపోవు. ఎట్టి పరిస్థితుల్లో 20 నుంచి 30,000 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో పెనుమార్పులు వస్తాయి. ఈరోజు మన నేషనల్ యావరేజ్ ఏజ్ పరంగా చూస్తే కేవలం 29 సంవత్సరాలు. యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఇంత యంగెస్ట్ నేషన్ కేవలం ఒక 4 మెడల్స్ 5 మెడల్స్ తీసుకొని వస్తే అది చూడడానికి, వినడానికి చాలా మంచిగా లేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రాధాన్యత ఇచ్చి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా యువకులను ప్రేరేపించి క్రీడల వైపు నడపాలి. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు అట్లీస్ట్ రోజులో 1 గంట నుంచి 2 గంటలు గేమ్స్ ఆడాలి. వాళ్ళలో ఉన్న ప్రతిభని కనబర్చాలి. వివిధ రంగాలల్లో, వివిధ ఆటలల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి అని ఈరోజు యావత్ ప్రపంచం కోరుకుంటుంది. ఈరోజు 140 కోట్ల ప్రజలు ఉన్న భారతదేశం 2 మెడల్స్ 4 మెడల్స్ తీసుకొస్తుంటే 40 కోట్ల మంది ప్రజలు లేని అమెరికా గోల్డ్ మెడల్స్ 40 మెడల్స్ తీసుకుపోతుంది. 6 కోట్ల మంది లేని బ్రిటన్ గోల్డ్ మెడల్స్ 20 మెడల్స్ వస్తున్నాయి. ఒకసారి ఆలోచించాలి మనం ఎందుకు ర్యాంకింగ్స్లో వెనకబడిపోయినాం. ఆలోచిస్తే దేశం ముందడుగేస్తుంది. క్రీడా రంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తాం. యుద్ధానికి పంపేటప్పుడు సంసిద్ధం చేయాలి యువకులని. అప్పుడు యువకులు మంచి ఫలితాలు సాధించి మెడల్స్ తీసుకొస్తారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.